ప్రభావతికైతే ఇంక మనోజ్ ఒక విల్లా కొంటున్నాడు అని చెప్పి అనేటప్పటికీ ఇంక అది వెనక ముందు ఏం ఆలోచించకుండా నా కొడుకు అంచెలంచెలుగా రాకెట్లా దూసుకుపోతున్నాడు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా 5 కోట్లు విల్లాని 3 కోట్లకే ఇచ్చేస్తున్నారు అంటే నాకెందుకో దీంట్లో ఏదో మోసం ఉందనిపిస్తుందని సత్యం అంటే, లేదు నాన్న వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోతున్నారు, అందుకని ఈ విల్లాని ఇలా ఇచ్చేస్తున్నారంటే, అయినా నీ దగ్గర అంత డబ్బు లేదు కదరా అని సత్యం అంటే, 30 లక్షలు ముందు అడ్వాన్స్ ఇమ్మంటున్నారు, ఆ అడ్వాన్స్ ఇచ్చేసామంటే ఆ తర్వాత 6 నెలలు టైం పెట్టుకుంటారు, ఈ లోపల మా బిజినెస్ కానీ ఇంప్రూవ్ అయింది అంటే మేము కట్టేసుకుంటాంలే నాన్న అని చెప్పని వెళ్తూ ఉంటే, ఇంకా ప్రభావతి కూడా అయితే మీరు ఉండండి, నా కొడుకు కోడలు ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే నీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పని నాకు అనిపించిందిరా, నాను ఏరు కోరి చేసుకున్న నా కోడల్ని అన్నట్టుగా తనని పొగడ్తలతో ముంచెత్తుతుంది. ఇంకా వాళ్ళు బయలుదేరే సమయానికైతే ఇంకా మీనా తుమ్మేటప్పటికీ, నువ్వు నాకు తెలుసు నువ్వు కావాలని తుమ్ముతావని, నా కొడుకు కోడలు ఇలా పై స్థాయికి వెళ్ళడం నీకు నచ్చటం లేదు అంతే కదా అని అంటే, అయ్యో నాకు అదేం లేదు, నాకు తుమ్ము వచ్చింది, దాన్ని ఆపుకోలేక నేను తుమ్మేశాను అని చెప్పనంటే, ఇంక వెంటనే రోహిణి అలాగే శృతి అందరూ కూడా తుమ్ముతారు. ఏంటిది నా కొడుకు కోడలు విల్లాకొండ మీకు అందరికి ఇష్టం లేదా అన్నట్టుగా ఇంకా వాళ్ళకిద్దరికైతే దిష్టి తీసి మరీ పంపిస్తుంది. ఎందుకంటే 30 లక్షలు ఫ్రాడ్ గాల్కి ఇచ్చేసి రమ్మని చెప్పను అన్నట్టుగా. ఇంకా ప్రభావతిని అయితే ఇంకా కాళ్ళు కింద ఉండనట్టుగా వాళ్ళ విషయంలో అయితే ఉంటుంది. ఇంకా రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు వెళ్ళి ఇంకా 30 లక్షల డీడీని అయితే డబ్బుల రూపంలోనే ఇవ్వమన్నారు కదా అని చెప్పని డబ్బులు తీసుకొని వెళ్ళి మనం వాళ్ళకి ఇచ్చేద్దాం మనోజ్ అని చెప్పని, ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని, మీరు మాకు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా ఇవన్నీ ఈ పత్రాలు మీ దగ్గర ఉండాలి అన్నట్టుగా ఉంటే, దాంట్లో కూడా ఈ రోహిణి అయితే ఇంక వెళ్ళాకుంటున్న సంతోషంలో అవేవి చూడకుండా 30 లక్షలు అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తుంది.